అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌజీ సాంద్ర రుచులు. ఈరోజు మన ఛానల్‌లో నాటుకోడి ఇగురు చాలా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. ఒక 3 ఉల్లిపాయలు తొక్కు ఒలిచి పక్కన పెట్టుకున్నాను. ఇందులోకి మసాలాకి ఒక 3 టేబుల్ స్పూన్లు ధనియాలు, ఈ మాత్రం దాల్చిన చెక్క, యాలకులు 4, లవం మొగ్గలు ఒక 3. మీకు స్పైసీ కావాలనుకుంటే లవం మొగ్గలు ఇంకొక 2 యాడ్ చేసుకోవచ్చు. అలాగే గసగసాలు వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. ఇవి స్టవ్ పై చిన్న మూకుడు పెట్టుకొని సిమ్‌లో చక్కగా దోరగా వేపించుకోవాలనమాట. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు మంచి ఫ్లేవర్ బయటకొస్తుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత గసగసాలు వేస్తున్నాను. అలాగే ఎండు కొబ్బరి 1 టేబుల్ స్పూన్ ఏసాననమాట. ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత చల్లార్చి ఇలా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలను కూడా ఈ విధంగా పేస్ట్ చేసేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్‌ని పక్కన పెట్టుకొని, ఇప్పుడు స్టవ్ పై మూకుడు పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. మనం నాన్ వెజ్ కర్రీస్‌లో కొంచెం ఎక్కువే ఆయిల్ వేస్తాం కదా! ఒక 4, 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని, శుభ్రం చేసి పెట్టుకున్న ఈ నాటుకోడి చికెన్ వేసేసుకోవాలనమాట. వేసుకొని ఇది సిమ్‌లోనే చాలా అంటే చాలా స్లోగా ఉడకాలనమాట. అప్పుడే మనకి టేస్ట్ అయితే వస్తుంది. కుక్కర్ పెట్టుకునే వాళ్ళైతే ముందు చికెన్ ఫ్రై చేసేసి వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత అప్పుడు కుక్కర్ విజిల్స్ ఏపిచ్చండి. ఇక్కడ నేనైతే టమాటా ముక్కలు కూడా వేశాను. మీడియం సైజ్ ఒక పెద్ద టమాటా ఒకటి తీసుకున్నాను. అదే మీడియం సైజ్ టమాటా తీసుకొని ముక్కలుగేసి కట్ చేసి వేసుకున్నాను. ఈ టమాటా ముక్కలు కూడా మగ్గేంత వరకు ఫ్రై చేసుకొని స్ మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత పసుపు, అలాగే ఉప్పు, కారం యాడ్ చేసుకోవాలి. కారం వచ్చి నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఫుల్‌గా వేసేసాననమాట. ఎందుకంటే కొంచెం నీస్ కర్రీస్‌లోకి కారం ఎక్కువే పడుతుంది. ఇంకా సాల్ట్ కూడా వేసేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకొని తగినంత వాటర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ కర్రీ మాత్రం మీరు సేమ్ టు సేమ్ ఇలా చేశారంటే ఎలాంటి టెన్షన్ లేకుండా సింపుల్‌గా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడైతే నేను ముందుగా పొడి చేసి పెట్టుకున్న గరం మసాలా ఉంది కదా! ఈ మసాలానైతే యాడ్ చేసేస్తున్నాను. మనకు వాటర్ మరుగుతున్న తర్వాత మూత తీసి ఈ మసాలానైతే యాడ్ చేసుకోవాలనమాట. చూసారు కదా! ఈ మసాలా యాడ్ చేసిన తర్వాత మరింత టేస్ట్ అయితే యాడ్ అవుతుంది. ఫుల్ ఇల్లంతా హ్మ్, సూపర్ స్మెల్ వస్తుందనమాట. కర్రీ స్మెల్ సూపర్ ఉంటుంది. అసలు ఎంత బావుందో చెప్పలేను. అంత టేస్టీగా ఉందనమాట. చూసారు కదా! మసాలా వేసిన తర్వాత మళ్ళీ దగ్గరకంట అలా సిమ్‌లోనే ఉడకనివ్వాలనమాట. 1 అవర్ పైనే పట్టేసింది నాకు ఈ కర్రీ ఉడకడానికి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని, మళ్ళీ మూత పెట్టేసుకొని, కొంచెం మగ్గనివ్వాలనమాట. ఇంకా దగ్గరకంట. ఇది బాగా దగ్గరకంట ఎగిరిపోతే ఈ కర్రీ టేస్ట్ అయితే బావుంటుంది. చూడండి చక్కగా బాగా దగ్గరకంట వాటర్ లేకుండా ఎగిరిపోయి, పైకి ఆయిల్ తేలుతూ ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా! చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. మీరు ట్రై చేసి, టేస్ట్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే గనక ఛానల్‌లో ఉన్న ఫుల్ వీడియోస్ చాలా ఉన్నాయి. ఒకసారి చూడండి. అలాగే నా ఛానల్‌లో కామెంట్స్ పక్కన హైప్ అని ఉంటుంది. పాయింట్స్ ఇవ్వండి. హైప్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయన్నమాట. అలాగే వీడియో ఎలా అనిపించిందన్నది కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారన్నది కూడా కామెంట్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. టేస్ట్ అయితే తింటుంటే నోరు ఊరిపోతుందనమాట. అంతా బావుంది. ఇక్కడ నేను వీడియోలో చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది. అంత టేస్టీగా ఉందనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి ఈ విధంగా. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అందరూ మెచ్చుకుంటారు. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.